మా నాయకులకి ఏం చెప్పానో అడుగు అని మా నాయకుల్ని వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు. సార్ అసలు ఏం చెప్పేవారు? సార్ ఏమనేవారంటే ఇప్పటికీ యాక్చువల్గా ఎప్పుడు ఏమంటారంటే కళ్యాణ్ గారు, మీరు పోరాడండి, మీకేం కావాలో మీరు చెయ్యండి, ఎందుకంటే ఇది మీ పోరాటం, మీరు నేర్చుకోవాలి. నేను 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నలిగి వచ్చాను, నేను నేర్చుకున్నాను నలిగి, మీరు నలగండి అంటాడు ఆయన. ఎప్పుడు అంటే నన్ను తీసుకొచ్చి ముందు మాట్లాడించడం కానీ మీరు నలగండి, మీరు ప్రజల్లో తిరగండి, తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ గురించి ఆలోచించండి, మీకు ఏది మంచి అనిపిస్తుందో చెప్పండి, దాని తర్వాత చేయండి ఇలాంటి అడుగు. ఆ విధంగా చెప్తారు ఎప్పుడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయాలంటే ఇప్పుడు ఎలా ఉంటాయి పార్టీలన్నీ, ఇంకో చోట ఎక్స్పాయింట్ చేశారంటే వెంటనే వాళ్ళ నాయకులు వెళ్ళి మా నాయకులు కోటేసేయండి అంటారు. కానీ కళ్యాణ్ గారు అలా కాదు, మీరు నాయకులను ప్రూవ్ చేసుకోండి అని చెప్తారు. అలాగే ఇప్పుడు 2029లో పవన్ కళ్యాణ్ గారిని తలపతి విజయ్ ఎలా అయితే గెలిపించుకున్నారో ఇక్కడ అలాగే గెలిపించుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది, 100%. మీరు ఎలా? మీరే చెప్తున్నారు ఎక్కువ శాతం ఉందని, కానీ మీకు కళ్యాణ్ గారు చెప్పారు క్లియర్గా, ఆయన ఇక్కడ పోటీ చేస్తారా చేయరా అనే దానికి ఆయన క్లియర్ ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ నేను చెప్పడం లేవుందండి, అంతే. ఇక్కడ ఎప్పుడైనా తెలంగాణలో తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు, అది జనసేన. ఆంధ్రాలో ఆంధ్ర నాయకులే పోటీ చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పోటీ చేయడం. తీసిన వాళ్ళని అడగాలి మీరు.